ఇక బీసీలు లేకపోతే టీడీపీయే లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బీసీ రుణమేళాలో పాల్గొన్న బాబుకు రిజర్వేషన్ల సెగ తగిలింది. మరోవైపు తిరుపతిలో ఆమరణ దీక్ష చేస్తున్న అన్నా రామచంద్రయ్య దీక్షను భగ్నం చేశారు పోలీసులు. వెనుకబడ్డ వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 2వ విడత బీసీ రుణమేళాలో పాల్గొన్న బాబు చంద్రన్న ఉపాధి పథకాన్ని ప్రారంభించారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో బీసీలకు న్యాయం జరగలేదన్నారు బాబు. చేనేత రుణాలను పూర్తిగా మాఫీ చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు బాబు. వెనుకబడిన వర్గాలకి ఒక రుణమేళా కార్యక్రమాన్ని ప్రారంభించాం. పెద్ద ఎత్తున వచ్చారు. మిమ్మల్ని చూస్తే నాకెంతో ఆనందం. తప్పకుండా రాబోయే రోజుల్లో బీసీలకు న్యాయం ఉంటుంది. న్యాయమే కాదు, అందరితో సమానంగా మీరు పైకొచ్చే వరకు, ఆర్థిక అసమానతలు తగ్గించే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాపుల్ని బీసీల్లో చేర్చుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీపై స్పందించాలని బీసీలు సభలో నిరసన తెలిపారు. కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీసీ సంఘాల నాయకులు స్లోగన్స్ ఇచ్చారు. ప్లకార్డులతో సభలో ఆందోళన చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటు కాపుల డిమాండ్ కు వ్యతిరేకంగా తిరుపతిలో అన్నా రామచంద్రయ్య చేస్తున్న ఆమరణ దీక్షను భగ్నం చేశారు పోలీసులు. అరెస్టుకు ముందు రామచంద్రయ్య ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అన్నా రామచంద్రయ్యతో ఎంపీ శివప్రసాద్ చర్చలు జరిపినా రామచంద్రయ్య శాంతించలేదు. దీంతో పోలీసులు రామచంద్రయ్య దీక్షను భగ్నం చేశారు. ఇప్పుడు కేబినెట్ సమావేశం వేసి బీసీల యొక్క జనాభా తీసి ఆ జనాభా ప్రకారంగా ఎంత రిజర్వేషన్ వస్తే అంత ఇస్తే మా వర్గాలకు అభ్యంతరం లేదు. కాపులని బీసీ జాబితాలో పెట్టకుండా జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళల్లో వెనకబడినటువంటి వర్గాల వాళ్ళకి ఆర్థిక సహాయం చేయొచ్చు, కానీ మా రిజర్వేషన్లో తీసుకురాకూడదని తేకూడదని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాపులకు రిజర్వేషన్ల ఇష్యూతో బీసీలు గుస్సాతో ఉన్నారు. ఎంతగా సముదాయించే ప్రయత్నాలు చేస్తున్నా ఏదో ఒక చోట నిరసనలు బాబుకు తగులుతూనే ఉన్నాయి.